నన్ను అరెస్ట్ చేయించారు కదా సార్. ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగితే 10 రోజులు రిపోర్ట్ ఇవ్వకుండా ఆపారు. ఎవరు రిపోర్ట్ అన్న 10 రోజులు ఇవ్వకుండా ఆపుతారు సార్? 3 కేసులు చిన్ని విషయాలతో కేసులు పెట్టించి దొంగను ఎత్తుకెళ్ళి చెంచలు కూడా జైల్లో పెట్టి నరకం చూపించారు నాకు. అప్పుడు కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడి ఆదేశాలతోనే నన్ను ఇక్కడ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఆంధ్ర రాజకీయాల్లోనే ఉంటాను కాబట్టి నేను వాళ్ళ ఓపెన్గా చెప్తున్నా, ప్రవీణ్ పగడాల గారిని తాగుబోతూ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రవీణ్ పగడాల గారిని పదే త్రాగుబోతూ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనంత గొప్ప వ్యక్తిని పట్టుకొని ఆయన వ్యక్తిత్వాన్ని చంపేలాగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడారు. కాబట్టి ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయినటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో రాజమండ్రి, అక్కడి నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను సార్. ఖచ్చితంగా నేను బరిలో నిలబడతాను. నేను నిలబడమే కాదు, ఒకవేళ ఇప్పుడున్న 175 నియోజకవర్గాలు అలాగే ఉన్నా, లేదు 263గా డీలిమిటేషన్ జరిగినా మా అభ్యర్థులు సగం కంటే ఎక్కువ స్థానాల్లో బరిలో నిలబడతారు. మేము గెలుస్తామా ఓడిపోతామా తర్వాత సంగతి. గెలిచే వాళ్ళని ఓడిస్తాం, ఓడిపోయే వాళ్ళని గెలిపిస్తాం.